ధ్యానం కోసం, జీవిత పరమార్థం తెలుసుకోవడం కోసం గురువులకు శరణు పొందిన ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళతారో తెలియజేయడానికి ఈ గ్రేట్ మాస్టర్ జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఈమె పేరు పైల సరస్వతి గారు. అందరూ ఈమెని గురువమ్మ అని ప్రేమగా పిలుచుకుంటారు. బురదపాడు గ్రామంలో వికసించిన కమలం ఈ గురవమ్మ. ఈమె పుట్టింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాయ్లో. చిన్నతనం నుండే తల్లిదండ్రుల నుండి భక్తిభావనలతో పెరిగిన సరస్వతి గారు సాధు సంతులతో గడిపేవారు. బాల్యమంతా ఆహ్లాదంగా జరిగినప్పటికీ వివాహ అనంతరం ఈమె జీవితం ఇంకో మలుపు తిరిగి తప్పతాగి అడ్డు అదుపు లేకుండా బాదే భర్త, ముగ్గురి పిల్లల ఆలనా పాలన, కుటుంబ సమస్యల భారం. నీళ్ళే దాటని కళ్ళేవీ లేవు కదా, కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. తన 32వ ఏట భర్త మరణించడంతో డిప్రెషన్ కి గురై మంచం పట్టింది. ఇది ఎవరి పాపమని అనుకుందుము, ఇది ఎవరి శాపమని కుములుతుందుము. భర్తని కోల్పోయిన స్త్రీతో మాట్లాడినా చూసినా అరిష్టంగా భావిస్తూ ఎవరూ ఆమెను పలకరించేవారు కాదు. నీకు పురుడు బోసి కన్నదమ్మాడవి, దిక్కులేని దానిని నేను అని భావించి జీవితం మీద ఆశ వదులుకున్నప్పటికీ ముగ్గురు పిల్లల మొహం చూసి తన పిల్లల కోసమైనా తాను బ్రతకాలి అని మగాడిలా పలుగుపారా చేతబట్టి తనకున్న 2 ఎకరాల భూమిని సాగు చేయడం మొదలుపెట్టారు సరస్వతి గారు. తన బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఊరి శివార్లలో ఉన్న పాడుబడ్డ దేవాలయానికి వెళ్లి శివయ్యను ఆరాధించుకుంటూ ధ్యానించుకుంటూ ఆ శివయ్య స్మరణలో తరించేవారు. కొన్నేళ్లు సాగిన ఈమె శివధ్యాన సాధన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 2012వ సంవత్సరంలో ఎన్ఆర్ఎల్ఎం పేదరిక నిర్మూలనలో భాగంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ 2014లో సహోద్యోగి పిరమిడ్ మాస్టర్ రోజా గారి ద్వారా పిరమిడ్ ధ్యానం పరిచయమయ్యింది. తాను ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి తెలుసుకున్న యోగ రహస్యాలను కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే చాలు సర్వం అవగతమవుతుంది అని పత్రిజీ ఆధ్యాత్మిక రహస్యాలను బోధిస్తున్న విధానం సరస్వతమ్మ గారిని ఎంతగానో ఆకర్షించింది. అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఎంతో మందిని పూర్తిగా శాకాహారులుగా మార్చి వారి జీవితాలను చక్కదిద్దారు. బురదపాడులో సీతారామ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలుసుకున్న మోహినమ్మ మరి ఆమె భర్త ద్వారా వారికున్న కేవలం 40 సెంట్ల పంట పొలంలో నుండి 14 సెంట్లు పొలాన్ని పిరమిడ్ నిర్మాణం కోసం ఇవ్వడం వారి నిష్కామ సేవకు, ధ్యాన సాధనకు ప్రతిఫలంగా సాక్షీభూతమై నిలిచింది. ఈ పిరమిడ్ నిర్మాణం జరిగిన నాటి నుండి నిత్యం అన్నదానం జరుగుతూ ధ్యాన కార్యక్రమాలు జరగడం విశేషం. అక్కడితో ఆగలేదు ఈ గురవమ్మ. ధ్యాన ప్రచారాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరి మహావతార్ బాబాజీ పత్రిజీ సందేశం మేరకు హిమాలయాల్లో ధ్యాన ప్రచారం కోసం బయలుదేరారు. ఒక ధ్యాన ఆశ్రమాన్ని కుకుచినలోని బాబాజీ ఆశ్రమానికి చేరువలో నిర్మాణం చేయాలని సందేశం రావడంతో 2 సంవత్సరాలు సుదీర్ఘంగా శ్రమించి అతి కష్టం మీద పిరమిడ్ నిర్మాణం కోసం భూమిని సేకరించారు. చివరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ గ్రేట్ మాస్టర్ యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి ఆదర్శప్రాయం. జయహో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.